హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపిస్తుంది టిక్ టాక్ గురించి అయితే మాట్లాడతాను నేను. ఇదిగోండి, ఈ అకౌంట్ వచ్చేసి పాకిస్తానీ అకౌంట్, మా ఫ్రెండ్ది అసద్ ఇతని పేరు. ఇతనికి వచ్చేసి 19,300 ఫాలోవర్స్ అయితే వచ్చారు. స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవ్వట్లేదు, 10-11 రోజుల కంటే ఎక్కువ అవ్వట్లేదు. వీళ్ళకి 10,000 ఫాలోవర్స్ దాటిని కాంచి రెమ్యునరేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తున్నానంటే, నేను మన ఇండియాలో కూడా ఫస్ట్ లో టిక్ టాక్ అనేది చాలా బాగా రన్ అయింది. కొంతమంది రోత కంటెంట్ వల్ల అది బ్యాన్ అవటం అయితే జరిగింది. నేను ఎందుకు చూస్తున్నానంటే, ఇప్పుడు టిక్ టాక్ ఎలా బ్యాన్ అయిందో ఇప్పుడు ఇన్స్టాలో కూడా రోత కంటెంట్ అనేది ఎక్కువైపోయింది. మహా అయితే ఇంకొక 1 year 1.5 year లో ఇన్స్టాగ్రామ్ కూడా పక్కా బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. నేను ఎందుకు చూస్తున్నానంటే, ఇప్పుడు ఈ కంట్రీలో ఉమ్మాన్లో ఉన్నా నేను. ఉమ్మాన్ కంట్రీలో ఎక్కడా కూడా సోషల్ మీడియాలో రోత కంటెంట్ అనేది కనపడదు నీకు. అదే మన ఇండియాలో అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, టిక్ టాక్ ఓపెన్ చేయి, పూరా ఎంత రోత అందరూ అనట్లేదు నేను, కొంతమంది ఎస్పెషల్లీ కొంతమంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల అందరూ సఫర్ అయితే అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ క్షణం వరకే లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, కానీ తర్వాత అందరికీ అది బ్యాంగ్ అవడం వల్ల అందరికీ ఎవరికి ప్రయోజనం అయితే లేకుండా పోతుంది. అందుకని ఎవరైతే సోషల్ మీడియాలో రోత కంటెంట్ పెడుతున్నారో వాళ్ళు కొద్దిగా చూసుకొని పెట్టండి, అంతకుమించి ఏం లేదు. చూడండి ఈ అకౌంట్ టిక్ టాక్, వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే చేస్తున్నారు వీడియోస్. అదే నేను చేయడానికి అయితే అవ్వట్లేదు. నేను చేయాలంటే VPN ఆన్లో పెట్టుకోవాలి, ఇంకా చాలా తతంగాలు అయితే ఉన్నాయి. నా ఫోన్లో టిక్ టాక్ అనేది అయితే డౌన్లోడ్ అవడానికి అయితే కుదరదు. నేను VPN ఆన్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే చెబుతున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.